జై వాసవి. ఇదేంటి అనేది తెలుస్తుందా? ఇది మనం ట్యాటింగ్తో అల్లిన ఒక బటర్ఫ్లై షేప్ ఉన్న ఒక బటర్ఫ్లై అనమాట. సో ఇలాంటిది ఎలా అల్లాలి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇంతకుముందు నేను ఒక 2-3 వీడియోస్ పెట్టాను. బేసిక్ నాట్ ఎలా వేయాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఒకటి కాకపోతే ఒకటి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో సేమ్ నాట్ నేను 2-3 నాట్స్ పెట్టాను. సో అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాంతోపాటు ఈరోజు అయితే ఈ బటర్ఫ్లై అనేది మనం నేర్చుకున్నాం. ఈ బటర్ఫ్లైని ఫస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ చేసి బటర్ఫ్లై ఇక్కడ ఫస్ట్ 10 నాట్స్ అనేవి వేసుకుంటాం. డబల్ నాట్స్ వేసుకుంటాం కదా, అలా 10 నాట్స్ వేసుకుంటాం. ఇక్కడ 3 పీకోస్, తర్వాత ఇక్కడ 10 వేయాలి కదా, కానీ ఇది మనం జాయింట్ చేసాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇది జాయింట్ చేసాం కదా. సో ఇక్కడ జాయింట్ చేయడానికి మనకి ఒక పీకో అవసరమవుతుంది. అందువలన ఏం చేస్తామంటే ఇక్కడ 7 నాట్స్ వేసి ఒక పీకో అండ్ ఇక్కడ 3 నాట్స్ అనేది వేసుకుంటాం. ఓకేనా. మళ్ళీ ఇది జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ 3 నాట్స్ వేసుకొని ఈ పీకో ముందు పెటల్ పీకోలోకి మనం అది జాయింట్ చేసుకొని ఇక్కడ టోటల్ 7 వేస్తున్నాం. సో 3 ఇక్కడ పీకో ప్లస్ పీకో అయిన తర్వాత ఇక్కడ 4 నాట్స్ అనేది వేసుకొని ఒక పీకో, తర్వాత ఇక్కడ 7 నాట్స్ అనేది వేసుకుంటాం. ఓకేనా. ఇలా వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ చేయటం లేదు కాబట్టి మనం ఇక్కడ పీకో అనేది వేసుకోలేదు. అవసరం అనుకుంటే ఇక్కడ కూడా మీరు జాయింట్ చేసుకోవాలి అలా అనే ఫ్లవర్ వేసేటప్పుడు మీరు ఇక్కడ కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. నేను ఈ వీడియోని అయితే ఎటువంటి ఎడిట్ చేయకుండా వేస్తున్నది వేస్తున్నట్టుగా వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇది నీట్గా అర్థం అవ్వాలి కాబట్టి. సో మీరు క్లియర్గా చూడండి. కొంచెం లెంత్ అయినా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఒక పేపర్లో మీకు ఇది డ్రాయింగ్ లాగా వేసి చూపిస్తాను. అంటే పీకో అంటే ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు, జాయింట్ అంటే ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఆ డ్రాయింగ్ అనేది వేసుకున్నాం. సో ఇది మనం ఇక్కడ ఈ సైజుకి ఎన్ని వేసుకోవాలి అనేది నేను ఇక్కడ నోట్ చేస్తాను. మీరు ఇంకొంచెం పెద్దది వేసుకోవాలంటే ఇంకొన్ని నాట్స్ అనేవి పెంచుకుంటారు, తగ్గించుకోవాలి అంటే నాట్స్ అనేది కూడా తగ్గించుకుంటారు. దానివల్ల మీ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఈ 10 నాట్స్ అనుకున్నాం కదా, అది అన్నమాట. సో ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, సో ఇది కొంచెం చిన్నది. సేమ్ ఇదే రకంగానే మనం పెద్దది, ఇది కొంచెం చిన్నది ఇలా వేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 3 పీకోస్, ఫస్ట్ 10 నాట్స్ 3 పీకోస్, తర్వాత ఇక్కడ మనము జాయింట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వరకు 7 నాట్స్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనము ఇది 3 నాట్స్ వేయాలి, ఇక్కడ కూడా 3 నాట్స్ వేయాలి. ఇవి టోటల్ 7 నాట్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ 3 నాట్స్ వేసి ఇది ఇక్కడ జాయింట్ చేస్తాము. ఇక్కడ ఒక చిన్న పీకో, ఇక్కడ 4 నాట్స్ అయిపోయినాక ఒక పీకో, ఇక్కడ 7 నాట్స్ అనేది వేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం, మనము ఇక్కడికి ఎండ్ చేసుకుంటాం. సో సేమ్ మెథడ్లోనే ఇక్కడ జాయింట్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ 7 నాట్స్ వేసుకుంటాం, ఒక పీకో, మళ్ళీ ఇక్కడ ఒక పీకో, ఇక్కడ 4, ఇక్కడ జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ 7, 3 పీకోస్, ఇక్కడ 10. ఇలా మీరు ఒక దాంట్లో డ్రా చేసి పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ లెక్క ప్రకారం వేస్తే ఇంత సైజ్ అనేది మనకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందామా. సో దీని ప్రకారం వేసుకుంటున్నాం కాబట్టి ఇది మీరు పక్కన పెట్టుకోండి. దీని ప్రకారం ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా, కొంచెం వదిలిపెట్టేసుకొని 10 నాట్స్ అనేది వేసుకుంటాం.
సో కాస్త ఇక్కడ వదిలిపెట్టుకొని మీకు నాట్ వేసేది నేను చూపించాను కదా, అట్లా మీరు నాట్ అనేది వేసుకోండి. సో నేను ఇక్కడ స్లోగా వేస్తున్నాను. ఒక 2 నాట్స్ అనేది స్లోగా వేస్తాను. ప్రతి నాట్ ఒక 2-3 నాట్స్ అయిపోయిన తర్వాత కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా లాగి చూసుకోండి. ఇక్కడ నాట్స్ అయిపోయినాక ఇలా లాగి చూసుకుంటే మీకు అది కదిలింది అనుకోండి, ఇలా జరపడానికి వస్తే అది మీకు కరెక్ట్ నాట్ వచ్చినట్టు, లేకపోతే కొంచెం రాంగ్ వచ్చినట్టు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 10 నాట్స్ అనేది ఫస్ట్ వేసుకోవాలి. 1 2 3. సో ఇక్కడ నేను 10 నాట్స్ అనేది వేసాను. సో మనం ఈ లెక్క ప్రకారం ఇక్కడ 10 నాట్స్ తర్వాత ఇక్కడ 3 పీకోస్ అనేది వేయాలి. అవునా? సో నేను 3 పీకోస్ అనేది వేస్తాను. పీకో ఎలా వేయాలి అనేది కూడా నేను ఇంతకుముందు చూపించాను, ఒకసారి చెక్ చేయండి. సో కాస్త ఇలా మెల్లగా పట్టుకొని కొంచెం గ్యాప్ వదులుకొని సెకండ్ నాట్ కూడా వేసిన తర్వాత ఇలా జరిపేసుకుంటే మనం పీకో వస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ చిన్న పీకో వేస్తున్నా, మళ్ళీ కొంచెం లెంతీగా ఉండేలా పీకో అనేది వేస్తున్నాను. సో అలా మనం కొంచెం ఎక్కువ గ్యాప్ పెట్టుకుంటే పెద్ద పీకో వస్తుంది, చిన్నగా పెట్టుకుంటే మనకి చిన్న పీకో అనేది మనకి వస్తుంది. ఇక్కడ గ్యాప్ని మనం వదులుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ పీకో అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ లెక్క ప్రకారం మనం 7 నాట్స్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ పీకో పక్కన ఒకటి వచ్చింది కాబట్టి ఇంకా 6 అనేది వేస్తాం. మనం ట్యాటింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కానీ కౌంట్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 7 నాట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక పీకో వేస్తున్నాం. ఒక చిన్న పీకోనే ఇక్కడ ఎప్పుడు కానీ జాయింట్ చేసే దగ్గర మనం బీడ్స్ వేసుకోవాలి అనుకుంటేనే పెద్ద పీకో వేసుకోవాలి, లేదు అనుకుంటే చిన్న పీకో అనేది వేసుకుంటాం. ఓకేనా? ఇలా పీకో వేసుకోవాలి. ఇంకా మనకి 3 నాట్స్, ఒక నాట్ అయిపోయింది కదా, సో ఇంకా 2 నాట్స్ అనేది వేసుకుంటాం. ఓకేనా? 3 నాట్స్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పెటల్గా లాగేసేయండి. ఓకేనా? చూడండి, 10 నాట్స్ పీకోస్, 7 నాట్స్ పీకో, 3 నాట్స్. సో ఈ పెటల్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ 3 నాట్స్ అయిపోయాక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. అదే అక్కడ ఏమాత్రం రాంగ్ చేసినా కూడా మనము సో ముడి పడిపోయినట్టుగా అయిపోతుంది. ఈ ముడి తీయడం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్. సో అందుకని ఇక్కడ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా అందులోకి మనం దూర్చుకోవాలి. అందుకే చాలా స్లోగా నేను ముళ్ళు కూడా నాట్స్ కూడా చాలా స్లోగా వేస్తున్నాను, మీకు అందరికీ అర్థం అవ్వాలి అని. చూసారా, ఇక్కడ 3 నాట్స్ అయితే అయిపోయాయి కదా. దీనికి మనం జాయింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే క్రోషా నీడిల్ ఉంటుంది కదండి, అది అయితే దాన్ని తీసుకొని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇలా తీసుకొని ఈ థ్రెడ్ ఉంది కదా, మనం పైన ఉంది కదా, ఆ థ్రెడ్ని ఇలా లాగాలి. లాగినప్పుడు ఒక లూప్ లాగా మనకి వస్తుంది. ఈ లూప్లోకి మన షటిల్ ఉంది కదా, ఆ షటిల్ని ఇలా దూర్చేయాలి. దూర్చేసిన తర్వాత దీన్ని ఈ ఫింగర్తో ఇలా టైట్గా దగ్గరికి లాగేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఒకసారి ఇది లాగిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, ఇది మనకు జరపడానికి వచ్చింది అంటే మీరు చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్. ఇప్పుడు ఇంకేం చేయాలి, 4 నాట్స్ పీకో, 7 నాట్స్ ఇవి వేసుకుందాం. సో
లెంతీగా ఉంది అని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంటుంది. మీరు మళ్ళీ వేసుకోవడానికి కూడా నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత 4 నాట్స్, పీకో 7 నాట్స్ అనేవి వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు లాగేసుకుంటూ ఒక పెటల్గా మనకి వచ్చేస్తుంది. చూసారా, ఇది మనకు ఒకవైపు అంటే ఈ 2 పెటల్స్ అయిపోయినట్టు. అవునా, ఈ 2 పెటల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది వేసుకోవాలి కదా. సో ఇక్కడ మధ్యలో జాయింట్ లేదు కాబట్టి ఇక్కడ మనం పీకోని కూడా వదులుకోవడం లేదు. ఈ పెటల్ వేసుకోవడానికి ఫస్ట్ 7 నాట్స్, పీకో, మళ్ళీ 4 నాట్స్, మళ్ళీ ఇక్కడ జాయింట్ కావాలి కాబట్టి పీకో వేసుకొని మళ్ళీ 3 నాట్స్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ జాయింట్ ఉండదు కాబట్టి అలాగే కంటిన్యూగా ఇంకో పెటల్ మనం అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో దగ్గరగా అనుకుంటే మనకి గ్యాప్ అనేది రాదు, చూడడానికి అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి 4 నాట్స్, ఇక్కడ చూడండి 7 నాట్స్, 1 పీకు, 4 నాట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి 4 నాట్స్ తర్వాత ఒక పీకో వేసి మనం 3 నాట్స్ అనేది వేసుకుంటున్నాం. ఇక్కడ పీకో అనేది వేసుకోవాలి, స్మాల్ పీకో. ఇక్కడ 3 నాట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ ఇంకొక పెటల్ని, ఈ పెటల్ని జాయింట్ చేసుకోవాలి కాబట్టి 3 నాట్స్ వేసి ఇక్కడ జాయింట్ అనేది చేస్తాం. ఇంకొకసారి కూడా నేను జాయింట్ అనేది క్లియర్గా చూపిస్తాను, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం 3 నాట్స్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ 3 నాట్స్ అయిపోయినాయి. ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలి కదా. సో ఇంతకుముందు చూపించినట్టుగానే ఇక్కడ ఒక క్రోషా నీడిల్ అనేది తీసుకోండి. ఇలా లాగేసి ఆ థ్రెడ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఈ మనం వేస్తున్న దానికి పైన ఉన్న థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి. ఇలా తీసుకుని ఒక చిన్న లూప్ లాగా పెట్టుకోండి. దీన్ని ఇలా సో ఇలా మెల్లగా ఇది లాగేసుకుంటే మనకి వచ్చేసింది. ఒక్కసారి తర్వాత చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం కంటిన్యూ చేసేయచ్చు. ఇంకా సో 3 నాట్స్ అయిపోయాయి. ఇంకెన్ని కావాలి, ఇక్కడ మనకి 7 నాట్స్, 3 పీకోస్, 10 నాట్స్ అనేది కావాలి. సో మనకిది అయిపోయింది. ఇక్కడ లాక్ చేసేసాం కదా. సో ఇక తర్వాత 7 నాట్స్, 3 పీకోస్, 10 నాట్స్ అనేది వేసేసుకున్నాం. సో దీన్ని కూడా లాగేసుకున్నాం. సో దీన్ని కూడా కాస్త వదిలేసి కట్ చేసుకున్నాం. సో ఇలా మీరు ఒక డ్రాయింగ్ అనేది వేసి పెట్టుకున్నారు అంటే స్టార్టింగ్లో మీకు ఈజీగా మీకు ఉంటుంది. సో ఇది ఎవరైనా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసి దీని ప్రకారం మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి, ఓకేనా. సో ఇవి 2 అయిపోయాయి కదా. ఇంకా ఇవి రెండింటిని ఇక్కడ ముడి వేసేస్తాం.
జస్ట్ నార్మల్గా రెండు కలిపి ముడి వేస్తారు కదండి, అలా ముడి వేసేస్తాం. జాగ్రత్తగా ముడి వేసేయండి. ఈ ట్యాటింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అన్నీ కూడా మీకు కొంచెం లెంతీగానే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి కాబట్టి మీకు ఇవి లెంతీగానే ఉంటాయి. సో నాట్ వేసిన తర్వాత మనకి ఇలాంటి అందమైన ట్యాటింగ్ బటర్ఫ్లై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మీరు శారీ టాజల్స్గా కావచ్చు, శారీకి డ్రెస్సెస్కి ఎక్కడైనా డిజైన్ చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇయర్ రింగ్ హుక్స్ పెట్టేస్తే పిల్లలకి ఇయర్ రింగ్స్ లాగా కూడా రెడీ అయిపోతాయి. ఓకేనా? మరి ఎలా అనిపించింది మీకు? దీంతో పాటు ఇంకేదైనా క్రాఫ్ట్ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేస్తూ ఉండండి. చాలా రకాల ఉమెన్స్కి సంబంధించిన క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి, పిల్లలకు సంబంధించినవి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేస్తారా? మరి మీకు ఎలా వచ్చింది, నీట్గా వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.